Daily. Taste the Daily. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. అదే తన వీలునామాగా మరణ వాగ్మూలంగా పరిగణించాలని కోరారు. తన జీవితం ఇక ముగియబోతోందని, తన ఆరోగ్య స్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉందని లేఖలో పేర్కొన్నారు. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ జబ్బు ముదిరి లేవలేని పరిస్థితి నెలకొందన్నారు. తాను చనిపోతే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞబ్రహ్మ అని సంబోధించాలని కోరారు. తన శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. అదే తన వీలునామాగా మరణ వాంగ్మూలంగా పరిగణించాలని కోరారు. తన జీవితం ఇక ముగియబోతోందని, తన ఆరోగ్య స్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉందని లేఖలో పేర్కొన్నారు. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ జబ్బు ముదిరి లేవలేని పరిస్థితి నెలకొందన్నారు. తాను చనిపోతే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞబ్రహ్మ అని సంబోధించాలని కోరారు. తన శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డిఎస్పీ నళిని ఆసుపత్రిలో చేరి ఆసుపత్రిలో నుంచే నేరుగా ఈ మెసేజ్ తను ఫేస్బుక్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇక నా జీవితం ముగిసింది, ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నారు, సేవిక మిత్రులారా అంటూ నమస్కారం పెట్టి సీఎం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్యాగ్ చేసి ఇక సెలవు అంటూ ఈ మెసేజ్ పెట్టి దాని గల పూర్తి కారణాలు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ డిఎస్పీ నళిని బహిరంగ లేఖ, వీలునామా లేదా మరణ వాంగ్మూలం అనుకోండి, ఇది చివరిగా నేను ఈ సందేశాన్ని ప్రజలందరికీ తెలియాలి. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నందుకు, అప్పుడు తన పైన కసి తీర్చుకునేందుకు తనపై ఈ వేటు వేయడము, ఆ తర్వాత సస్పెండ్ చేయడము, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనకున్నటువంటి బాధ మొత్తం వ్యక్తం చేసుకొని, తనకు వ్యక్తిగతంగా సహాయం చేయకపోయినా నేను నడుపుతున్నటువంటి ఫౌండేషన్ ని, ఈ ధార్మిక సంస్థని నిధులు కేటాయించి సహకరించండి, దాని ద్వారా చాలా మందికి విద్యార్థులకు ఈ మంచి చక్కని మెసేజ్ ఇవ్వచ్చు అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసింది. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతా ఉంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. 3 రోజుల నుంచి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నానంటూ కూడా డిఎస్పీ నళిని ఈ మెసేజ్ మొదట తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. 8 ఏళ్ల క్రితం సోకినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గునియా వైరస్ వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కనకం తేలిపోతున్నట్లు, ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతా ఉన్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలన్న తపనతో హరిద్వార్ వెళ్లి బాబా రామ్దేవ్ పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు, ఈ నిరామయంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితం నా శరీరం నాన్ స్టెరాయిడబుల్ యాంటీ ఇన్ఫ్లో మెటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్ట్ కూడా కాబట్టి అలోపతి మందులను ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 ఏళ్ల లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞమాల ద్వారా మామూలు మంచిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెయిన్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతాలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి, వాటి సైడ్ ఎఫెక్ట్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయంటూ కూడా క్లియర్ గా తన లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి టర్నింగ్ పాయింట్ ని మెన్షన్ చేసి ఈ లేఖ రాయడం జరిగింది. నా గతమంతా వ్యర్థభారితం, తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా
నిలువెల్ల గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నని పద్మవ్యూహంలో నుంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లని కసితీరా దింపింది. సహాయించేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని యొక్క దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా VYPS వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులకు కూడా సంపాదించుకొని నా దారిని రహదారి పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్లీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు, నాకు ఏదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వయ లిఖిత రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశాను. వీలైతే వేద విద్య కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్టలో ఆ పిటిషన్ ని పడేసినట్టుగా సమాచారం అందుతుంది. నా ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయానికి పంపించాను. ఇప్పటి వరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు కూడా సస్పెండ్ కవయత్రి యజ్ఞబ్రహ్మి అని మాత్రమే నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సినటువంటి అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మార్టం అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి, బ్రతికుండగా నన్ను పట్టించుకోరు. మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరుని వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితిలో మీలో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షలుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రంతరం చేయాలని, ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక ఇంటి స్థలం VYPS కు చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కారణమాయలు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే నా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్నటువంటి ఫేస్బుక్ కి ధన్యవాదాలంటూ కూడా సేవికా మిత్రులారా అంటూ నమస్కారాన్ని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్యాగ్ చేస్తూ ఈ మెసేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వైశాలి. రైట్. ఓకే రవితేజ.